హలో, వెల్కమ్ టు లిఖిత షో టైం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు ఈస్టర్ ఫెస్టివల్ అండి. ఈ వీడియో కొంచెం లేట్ గా పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మేమున్న ప్లేస్ లో ఫామ్ లో ఈస్టర్ ఫెస్టివల్ చేస్తున్నారు. ఎగ్ హంట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు అమెరికాలో బిల్డింగ్సే కాకుండా ఇప్పుడు మేము వెళ్లే దారిలో పొలాలు కనిపిస్తాయి. మేము వెళ్లే దారి మొత్తం పొలాలు. ఇప్పుడిప్పుడే మొక్కలు వస్తున్నట్లున్నాయి. ఇదంతా మొక్కజొన్న తోట. చూడండి ఎంత అందంగా ఉందో పాండ్. పొలాల మధ్యలో చిన్న చెరువు. చూడటానికి చాలా హాయిగా ఉంది. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆవులు, ఆ పొలాల్లో ఆవులన్నీ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఫామ్ కి వచ్చేసాము. ఇక్కడ ఎగ్ హంట్ చేస్తున్నారు పిల్లలకి. ఇదే ఫామ్ అండి. లోపలికి వెళ్తున్నాం. ఇది ఎంట్రీ వే. లోపలికి వెళ్దాం. మా వ్యూ. ఇక్కడ ఎంట్రీ ఫీ పే చేస్తున్నాము. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఎగ్ హంట్ చేస్తారండి. చాలా బాగా చేస్తారు. వియు ఫ్రెండ్ బిట్టు తన పేరు. ఇంకా ఫామ్ లోకి వెళ్తున్నామండి. ఇదంతా చూడండి ఎంత అందంగా ఉందో. ఈ ఫామ్ లో వెళ్ళటానికి ఇలా బ్యాండ్స్ ఇస్తారు. మనం ఇలా చేతికి కట్టుకోవాలి. ఇదంతా స్ట్రాబెర్రీ ఫామ్ అండి. మొదట్లో కనిపించేవంతా స్ట్రాబెర్రీ మొక్కలు వేస్తున్నారు. ఇక్కడ ఈ ట్రక్ లో తిరగొచ్చు అనమాట. అక్కడ రెడ్ ట్రాక్టర్ లాగా వెళ్తుంది కదా, అందులో మనం పొలం అంతా తిరగొచ్చు. ఇక్కడ స్ట్రాబెర్రీ పికింగ్ కూడా అండి. అంటే ఫ్రెష్ గా స్ట్రాబెర్రీస్ ఇప్పుడే వచ్చి ఉంటాయి. మనమే ఓన్ గా బాస్కెట్స్ లో కోసుకోవచ్చండి. కోసుకొని బిల్ చేసుకోవచ్చు. వాళ్ళు పర్ పౌండ్ వెయిట్ చూసి బిల్ చేస్తారు. ఇదంతా ఫామ్ అండి. ఇప్పుడు ట్రాక్టర్ ఎక్కామండి. మేము కూడా అందులో కూర్చున్నాము. ఇతను చెప్తున్నాడు ఈ ఫామ్ లో ఏమేమి ఉన్నాయి, ఏం మొక్కలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని వివరంగా చెప్తూ ఉన్నాడు. ఇతనే డ్రైవర్ కూడా. చూడండి ఈ ఫామ్ లో పిల్లల కోసమని వాడిన ట్రాక్టరు, ట్రక్స్, మేకలు, దూడలు అన్నీ పిల్లలు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయటానికని బాగా చక్కగా అరేంజ్ చేశారు. మొత్తం పిల్లలందరూ వాటితో ఆడుకుంటూ చాలా సరదాగా ఉన్నారు. అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ. ఇది ఓల్డ్ మోడల్ ట్రక్ అనుకుంటానండి. ఇక్కడ డెకో కింద పెట్టారు. చూడండి ఎంత పెద్ద ఫామ్ ఇది. ఎంత బాగుందో అండి. అందులో ఈరోజు క్లైమేట్ చాలా క్లౌడీగా ఉంది. అసలు ఇంకా ప్రశాంతంగా ఉంది. ఇదిగోండి ట్రక్స్ చూడండి. ఆ పొలాలకి దున్నే మిషన్లు అన్నీ ఇక్కడ పెట్టున్నారు. చెట్లను కొట్టేసి ఇక్కడ పెట్టున్నారు. ఎండుగడ్డి అంతా మన ఇండియాలో అలాగే ఉంది.
ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఏదో చిన్న ఏదో ప్లే ఏరియా లాగా పెట్టున్నారు. ఈ ఫామ్ లో పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. మా వియ్యు ఫ్రెండ్ తెగ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇలాంటి ప్లేసెస్ కి పిల్లలు వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ ఇంకొక యాక్టివిటీ ఉంది. ఐ థింక్ జంపింగ్ ప్యాడ్ అనుకుంటాను. చూడండి ఎంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. అసలు బుడ్డోళ్ళు ఇద్దరుకి డిస్కషన్స్ ఆగట్లేదు. అసలు కబుర్లు చెప్పేసుకుంటున్నారు ఇద్దరు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూర్చొని తినటానికి కూడా చాలా బెంచెస్ వేస్తున్నారండి ఇక్కడ. చూడండి ఈ చెట్టుకి ఏ యాక్టివిటీస్ కి ఎటు వెళ్ళాలి అని దారులు చూపించే సైన్ బోర్డ్స్ పెట్టారు. ఐడియా బాగుంది. ఇదేనండి ఇందాక మనం ఎక్కిన ట్రాక్టర్. ఇప్పుడు ఎగ్ హంట్కి వెళ్దాము. చూడండి ఎంత అందంగా డెకరేట్ చేశారు. చూడండి అక్కడ ర్యాబిట్ ని ఎండుగడ్డితో ఎలా డెకరేట్ చేశారు. మళ్ళీ ఆ ఎండుగడ్డికి పెయింట్ కూడా వేసినట్లు ఉన్నారు. చాలా బాగుంది కదా. ఇక్కడే ఈస్టర్ ఎగ్ హంట్ చేస్తున్నారు. ఎగ్ హంట్ అంటే ఈ ఈస్టర్ ఫెస్టివల్ రోజు పిల్లలకి ఎగ్స్ అన్ని దూరంగా వేసేసి వాటిని ఫైండ్ అవుట్ చేయమంటారు. అందుకే అది బాగా సరదాగా ఉంటుందండి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము మనం. ఇక్కడ ర్యాబిట్ చూడండి భలే బాగుంది. ఏమైనా ఇద్దరు ఫ్రెండ్స్ ఇలాంటి ప్లేసెస్కి వస్తే భలే ఎంజాయ్ చేస్తారు అనుకుంటాను. బుడ్డోళ్ళకి ఇద్దరికి దాహం వేసినట్లుంది. వాటర్ అడుగుతున్నారు. బుడ్డోళ్ళకి ఇద్దరికి దాహం వేసినట్లుంది. వాటర్ అడుగుతున్నారు. ఇప్పుడు అందరూ ఎగ్ హంట్కి వెళ్తున్నారు. అంటే ఎగ్స్ ని ఎక్కడంటే అక్కడ పడేసి ఉంటారండి వీళ్ళు. దాన్ని వెళ్ళి ఒక్కొక్క కిడ్ ఫైండ్ అవుట్ చేసి కలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని ఎగ్స్ అలా కలెక్ట్ చేసుకోవటం వాళ్ళకి సరదా. అదే ఈస్టర్ ఎగ్ హంట్ అంటారు. అంటే ట్రెజర్ హంట్ లాగా అనుకోండి. అందరూ రెడీగా ఉన్నారు. ఇంకా వాళ్ళు ఓపెన్ చేయలేదు. బుడ్డోళ్ళని ఆపలేకపోతున్నాం. ఇంక ఓపెన్ చేశారు. ఇంక పిల్లలందరూ బుడ్డి పిల్లలు కూడా భలే పరిగెత్తుతారు. మా బుడ్డోడు ఎక్కడ వెళ్ళిపోయాడు. అదిగోండి మా వియ్యు కూడా రన్ చేస్తున్నాడు. అందరు పిల్లలు రన్నింగే. అసలు అందరూ ముద్దుగా భలే తీసుకుంటారు ఇది ఎగ్స్.
ఎక్కడెక్కడో మొత్తం ఈ ఏరియా మొత్తం ఎక్కడెక్కడో ఉంటాయండి ఎగ్స్, కానీ అవన్నీ మనం కలెక్ట్ చేసుకొని మన బాస్కెట్లో వేసుకోవాలి. మా బుడ్డోడు బాగానే కలెక్ట్ చేసినట్టున్నాడు బాస్కెట్లో. వియు ఫ్రెండ్ ఇంకా వెతుకుతూనే ఉన్నారండి, ఇంకా వియు వెతుకుతూనే ఉన్నాడు ఇంకెక్కడైనా ఎగ్స్ ఉన్నాయా అని. ఇంకెక్కడా లేదు. ఇంకా ఫైనల్గా ఫ్రెండ్స్ ఇద్దరు ఎగ్స్ చూసుకొని, చూడండి వియు ఫ్రెండ్ బాగానే కలెక్ట్ చేశారు. ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం. భలే ఉన్నాయి కదండి ఆ ఎగ్, కలర్ఫుల్గా ఉన్నాయి ఆ ఎగ్స్. అవేమి రియల్ ఎగ్స్ ఏం కాదండి, అవి వుడెన్ ఎగ్స్, వుడ్తో చేశారు. కొన్ని చోట్ల ప్లాస్టిక్ ఎగ్స్ కూడా ఇస్తారు, ఇది వుడ్తో చేశారు. అది కలెక్ట్ చేసుకున్నవన్నీ ఎన్ని కలెక్ట్ చేశారు అనేది ఇందులో ఈ హోల్స్లో నుంచి వేస్తే దానికి గిఫ్ట్ ఇస్తారు. ఇప్పుడు అదంతా కలెక్ట్ చేసుకుని వచ్చిందంతా ఈ హోల్స్లో మళ్ళీ వాళ్ళకి అది వేస్తున్నాడు. ఇప్పుడు ఇంకొక గేమ్కి వెళ్తున్నాడు, ఇంకొక పాయింట్స్ గేమ్ దగ్గరికి వెళ్తున్నాడు. ఇవన్నీ సరదాగా పిల్లలకి చిన్న చిన్న ఆటలు అలా అరేంజ్ చేశారండి ఈ ఫామ్లో. అలా ఎగ్ను వదిలితే అది ఏ పాయింట్లో పడితే అన్ని పాయింట్స్ వచ్చినట్లు. ఇప్పుడు ఇతను గిఫ్ట్స్ ఇస్తున్నారు. బుడ్డోళ్ళు ఇద్దరికి గిఫ్ట్స్ ఇచ్చారు. ఇప్పుడు వేరే అక్కడే ఇంకొక ప్లేయింగ్ ఏరియాకి వెళ్ళాము. ఇది భలే ఇక్కడ ఈ ఏరియా భలే ఉందండి. షూటింగ్ ఏరియా లాగా ఉంది ఇక్కడ. ఇవన్నీ వార్ మిషన్స్ లాగా ఉన్నాయి, కానీ అవి మిషన్స్ రియల్ వార్ మిషన్ లాగే ఉంది, కానీ దాన్ని కాకపోతే రియల్ బుల్లెట్స్ కాకుండా యాపిల్స్ వేస్తే షూట్ అవుతుంది. ఇప్పుడు వియు వేసేది యాపిల్స్ అందులో వేస్తే షూట్ అవుతుంది, కానీ సౌండ్ మాత్రం చాలా ఎక్కువే వచ్చింది. ఐరన్ బొమ్మలకి హిట్ చేయాలి, కానీ యాపిలే కానీ చాలా పెద్ద సౌండ్ వస్తుంది, చాలా ఫోర్స్ వెళ్తుంది అది. నేను ఎప్పుడు చూడలేదు యాపిల్ని అలాగా షూట్ చేయవచ్చని. మా బుడ్డోడు ట్రై చేస్తున్నాడు. మనం వార్లో బాంబ్స్ ఇట్లాంటివి బుల్లెట్స్ వేస్తాం కదా, అలాగే ఉంది అది చూడటానికి. కానీ హెవీగా కూడా ఉందండి, చాలా హెవీగానే ఉంది. వాళ్ళ నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలాగ చేసి ఎలా ఎయిమ్ చేయాలి అని. మా వియు కొట్టిందంతా ఎయిమ్ అయ్యింది కరెక్ట్గా. వాళ్ళ నాన్నకి చూపిస్తున్నాడు ఎలా ఎయిమ్ చేయాలో అని.
అదిగోండి అలా రేకులతో అలా ఉన్నాయి మనుషుల్ని, అట్లా రేకులతో కోడిని అలాగే షేప్స్ చేసి పెట్టుంటే వాటికి హిట్ చేయాలన్నమాట. డైనోసార్స్ అన్నీ షేప్స్ చేసి పెట్టున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కోళ్ళు ఎలా ఉన్నాయో ఈ పొలంలో. భలే ఉన్నాయి కదండి, అచ్చం మన ఇండియాలో లాగే ఉన్నాయి. ఇక్కడ వచ్చి ఇలా ఇక్కడ హ్యాండ్ వాష్ కి ఇలాగా అరేంజ్ చేస్తున్నారు. ఇవంతా రెస్ట్ రూమ్స్ అండి. ఇక్కడ ఇంకొక యాక్టివిటీ ఉంది పిల్లలకి, జిప్ లైన్ అని. పెద్దదేం కాదు, చిన్నదే, కాకపోతే పిల్లలు ఎక్కాలని సరదా పడ్డారు. కొన్ని చోట్ల చాలా పెద్ద జిప్ లైన్స్ ఉంటాయి, ఇది చాలా చిన్నది. ఇంకా ఆడి ఆడి ఇద్దరు అలిసిపోయారు. ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు, ఇవి క్రిస్మస్ ట్రీస్ అనుకుంటాను. వాటర్ పైప్స్ అన్నీ ఇలాగా నీట్గా అరేంజ్ చేసి ఉన్నారు. డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఎంత అందంగా డెకరేట్ చేస్తున్నారు కదా, అటు ఇటు కలర్ఫుల్గా. ఇవి ఇంకొక సైజ్ ఆఫ్ క్రిస్మస్ ట్రీస్. ఇవన్నీ ఇలా పెంచి క్రిస్మస్ టైంకి కట్ చేసి అమ్ముతారు. ఇవి స్ట్రాబెర్రీస్ అండి. అన్నీ అయిపోయాక స్ట్రాబెర్రీ పికింగ్కి వచ్చాము. ఇలా స్ట్రాబెర్రీస్ చాలా స్వీట్గా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అసలు టేస్ట్ చూసాము. చూడండి, ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి, కొన్ని పండాయి. ఇంకా పిల్లలంతా ఇది పిక్ చేసుకోవడానికి చాలా సరదా పడతారు. ఇంకా పిల్లలు పిక్ చేసుకున్నారు. మా వియ్యూకి ఇలాంటివన్నీ అంటే భలే సరదా అండి. ఏదైనా బాగా ఎంజాయ్ చేస్తాడు వియ్యూ. మరి ఫ్రెండ్స్తో వెళ్ళి ఇలాంటి యాక్టివిటీస్ చేయటం అంటే మరీ బాగా ఇష్టపడతాడు. మా వియ్యూతో ఎప్పుడు ఒక ఫ్రెండ్ ఉండాల్సిందే. ఇంకా పిల్లలు బాగా టైర్డ్ అయిపోయారండి. చూడండి, స్ట్రాబెర్రీ మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో. అన్నీ చాలా వరకు స్ట్రాబెర్రీస్ బాగా పండి ఉన్నాయి. అందరూ వచ్చి పిక్ చేసుకుంటూ ఉన్నారు, చాలా మంది వచ్చి. ఇవన్నీ పిక్ చేసుకున్నాక దీన్ని వెయిట్ చూస్తారండి. వెయిట్ చూసి మనం ఎన్ని తీసుకున్నామో అంత అమౌంట్ పే చేయాలి. పౌండ్ $2 ఎంతో ఉంది. దానికి బిల్ ఇదిగోండి, స్ట్రాబెర్రీస్ వెయిట్ చేయించి దానికి బిల్ కట్టాం. ఇంకా అంతే అండి, అయిపోయింది. ఫామ్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయి పిల్లలు ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం.
ఇది చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.